మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. కాదురా, నేను ఎంత మిస్ అయ్యానో అంటే క్షమించాలి. ఇలా ఉంటుందని మీరందరూ వస్తున్నారని నిన్న గనక అచ్చన నీ సంగతి బయటికి వెళ్ళక చూసుకుందాం. మనం ఎప్పుడూ ఉన్నదే కదా. వీళ్ళందరి నుంచి పక్క తీసుకెళ్ళి అచ్చన నేను మళ్ళీ పైకి హలో అని ఎరా అలిగా ఏడు ఎక్కడ అంజాడు ఇలా మనకు అలవాటే కదా. సత్యంగా నిన్న నేను ఎన్టీఆర్ అవార్డు తీసుకోవడానికి విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. చప్పట్లు కొట్టరా? బుద్ధుందా లేదా నాకు? ఎన్టీఆర్ అవార్డు అని చప్పట్లు కొట్టరా? ఏంటి బ్రెయిన్ పోయిందా అందరికి? చెప్పి కొట్టించుకోవడం ఏంటన్నయ్య? దానికి కొట్టకపోతే నీకు సిగ్గులేనట్లు లెక్క. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు. సో అది ఆ అవార్డు నిన్న ఈ సంవత్సరం అదేదో ఆ ఇంట్లో తెలుసుగా, మీ అందరికి ఐడియా ఉందో లేదో, ఎన్టీ రామారావు ఇంట్లో గొడ్ల చావిట్లో పుట్టాను నేను, నిమ్మకూరులో. ఆయన ఇంట్లో పుట్టి వెంకటరామం గారు రామారావు అమ్మ రామారావుని వీడు నా చేతిలో పుట్టాడు, వీడిని జాగ్రత్తగా చూసుకోంటే నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వేయటం. నేను గోల్డ్ మెడల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో తెచ్చుకున్న తర్వాత నాకంటూ కామెడీని ఒక హీరో చేసుకుని నా కోసం, ఎవరి కోసం అదే చించాను అంటే అది నిజం కాదు, నా కోసం కామెడీని ఒక రొమాన్స్ హీరో అవ్వగలిగింది, ఒక యాక్షన్ ఫైటింగ్ హీరో అవ్వగలిగింది, కామెడీ హీరో ఎందుకు కాదు అని నమ్ముకుని ఆ నమ్మకాన్ని లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు మీ అందరి ముందు యాక్టర్గా నిలబడి ఉన్నానంటే కారణం ఆ ట్రెండ్ అని నమ్మితే కనుక, నాకున్న అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు హీరోగా యాక్ట్ చేస్తూ 12 సినిమాల్లో 12 బాగా ఆడటం జరిగిన రోజుల్లో ఎందుకు ఆడింది అని అంటే కారణం, ఇవాళ మీకు నేను ఇక్కడ నిలబడి ఉండడానికి కారణం ఒక సినిమాకి సంబంధం లేని కథలు, సంబంధం లేని ఆ స్క్రీన్ ప్లేలు, సంబంధం లేనటువంటి కామెడీ. వంశీ దగ్గర నుంచి జంజాల గారి దగ్గర నుంచి చివరికి నేను హీరోగా అలా చేసుకుంటున్న రోజుల్లో నాకు చివరికి నేను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి. అందులో మీ అందరికి బాగా తెలిస్తే ముందు చెప్పుకోవాల్సిన పేరు ఈవివి సత్యనారాయణ. నేను తెచ్చుకున్నవాడు. మన జంజాల గారికి అహనా పెళ్ళంటే సినిమాకి కూడా అసోసియేట్ డైరెక్టర్. అతన్ని నేనే హీరోని చేసుకున్నా. ఏమండి, ఒక సినిమాలో ఎక్కడో షూటింగ్లో ఉండగా అప్పటికే కష్టపడి మేము అచ్చన్న, కృష్ణ, మేము ముగ్గురం కలిపి కొబ్బరి బొండం అని సినిమా చేసాం. ఆ సినిమాలో మేము పడకూడని బాధలు కొన్ని పడ్డాం. కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళ పేర్లు అనవసరం, వాటి గురించి మాట్లాడడం నాకు ఇష్టం కూడా ఉండదు. నెగిటివ్ నేను ఎప్పుడు మాట్లాడను. ఎరా శ్రీ, మనం ఎప్పుడు సరదాగా మాట్లాడుకోవడం తప్పితే ఎప్పుడు నెగిటివ్ కానీ ఎవరన్నా తిట్టుకోవడం, ఆడేంటంటే మనకెందుకు, మనమే ఆడవలేక చేస్తుంటే వాడెవడో గురించి మనకెందుకు, అట్లా ఎప్పుడు ఇండస్ట్రీలో నేను లేను. మా వాళ్ళందరికీ తెలుసు, నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ తెలుసు. అలాంటిది సడన్గా ఎంట్రీ ఇచ్చాడు కృష్ణారెడ్డి. అంటే అచ్చన్న చెప్పకపోతే కృష్ణారెడ్డి రాడు. సరే, వీళ్ళిద్దరి సంగతి నా ముందు ఉన్న బాపు రమణుల దగ్గర నేను ఎలా ఉన్నానో అందరికీ తెలుసు. మరి రవి ఏమైపోయాడు అని అంటే కరెక్ట్గా పెట్టాడండి. ఈ భాను మామూలుడు కాదు. మాతో వాల్తేరు వీరయ్య, సామజ వర్గమన అన్నీ రాసేస్తున్నాడంటే ఏంటి రాస్తున్నాడు అనుకున్నా, తీసుకొచ్చి మాకు రాశాడండి. ఇవాళ గుండె మీద చేయస్సు చెప్తున్నాను నేను. చాలా కాలం తర్వాత నిజంగా ఈ సినిమాలో నేనేంటి, నా క్యారెక్టర్ ఏంటి సుమా చెప్పను. నిన్ను పిల్లలేదేపా గోల, ఎక్కడికి వచ్చి అక్కడ గొడవ అనిపించింది సార్. ఈ సినిమాలో నేనేంటి, నేనేం క్యారెక్టర్ చేశాను, ఎలాగ యాక్ట్ చేశాను ఏమీ చెప్పను. దయచేసి ఈ సినిమాని థియేటర్లో చూడండి.
థియేటర్లో చూశాక అప్పుడు చెప్పండి. అప్పుడు మీరేంటో నేనేంటో అక్కడ తెలుసుకుందాం. లవ్లీ నాకు ఎంత అదృష్టం వేసింది అనంటే, ఈ సినిమాలో కొన్ని సీన్లని రచయిత దర్శకుడు భాను చేత అడిగిచ్చి మరీ తీయించాడు హీరో మాస్ మహారాజు. అడిగి మరి అన్నయ్య మీద వేయండి అని. నాకు ఎంత ఆశ్చర్యం వేసింది అనంటే, నా మీద ఆ సీన్లు తీశాక తను చూసి నాకు చెప్పి కరెక్ట్, అంత ప్రూవ్డ్గా ఈ సినిమాని మేము ఎంతో భయం భక్తులతోటి ఈ సినిమా చేయడం జరిగింది. ఇవాళ మీ అందరి ముందు నేను హృదయపూర్తిగా సవినయంగా మనవి చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి అద్భుతమైన మాస్ సినిమా. ఈ సినిమాలో ఏం లేదు, సెంటిమెంట్ లేదా, యాక్షన్ లేదా, గోల లేదా. అసలు నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన క్యారెక్టర్ శ్రీలీలదే. ఏమండి, గుండె మీద చేసి చెప్తున్నాను, 2 రాష్ట్రాల్లో సుమ 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా, వంశీ నోట్ చేసుకో, ఇది 2 రాష్ట్రాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల గవర్నమెంట్లు కూడా మమ్మల్ని మెచ్చుకోకపోతే ఈ సినిమా చూసిన తర్వాత నాకు పర్టికులర్గా రవికి ఇది అలవాటే, మాస్ మహారాజ్ కదా ఎప్పుడు అలవాటే. ఇవాళ ఈ కిక్ మీరు నాకిచ్చి నాకు ఫుల్ కిక్ లేపారు. నాకు ఐ ఫీల్ చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిజంగా నా అద్భుతం. నేను 48 సంవత్సరాల నుంచి సినిమాల్లో యాక్ట్ చేస్తూ నేను ఇవాళకి మీ అందరి ముందు సవినయంగా మీ అందరి ముందు ఉండి ఒక సూర్య లాంటి ఒక అది మన సంస్కారం, అది మన సంస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకనంటే ఎవరి బిడ్డ అయినా మనం ఇందాక రాశారు దాంట్లో అడాప్టెడ్ తెలుగు యాక్టర్ సూర్య. ఐ లవ్ ఇట్. లవ్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే మీ నాన్నగారి రోజుల నుంచి, యాజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా, ఐ బోర్న్ ఇన్ ఎన్టీఆర్స్ హౌస్. నేను నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టానన్న విషయం ఆయన తెలిస్తే సంతోషపడతాడు. సో ఐ ఫీల్ ప్రివిలేజ్ టు సీ ఎన్ అ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్.